అమాయకీతం సీనం సరిగా ఏం చేస్తారు గద్దరన్నకు జోహార్. గద్దరన్న మళ్ళీ పుట్టగలుగుతాడా? మనం చూడగలుగుతామా? గద్దరన్నకు నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ గద్దరన్న పాటతో పరిచయం ఉంది నాకు. అందుకోసమనే నేను 89 నుండి గద్దరన్న యాడున్న కూడా ఆ పాట కోసమైనా అడిగిపోతుంటే నాకు పరిచయం. కానీ ఇవాళ కూడా ఆ గద్దరన్న వర్ధంతి కాబట్టి రావాల్సిన పరిస్థితి ఉంది. నేను తుంగతుర్తి నుంచి వచ్చిన. గద్దరన్న పాడబడతాడు. పుట్ల కొద్ది పంట తీసి పూటకు సస్తి వీరో దచ్చన్న దారిలో నరంగ నారారి నరంగ నారరు అద్దాల మేడగట్టి ఆకులల్ల బంతివో దచ్చన్న దారిలో. గద్దరన్న ఆలోచన ఈ ప్రపంచ చరిత్రలో నిజంగా ఒక పేదవాడికి, ఒక బీదవాడికి, అనగబడ్డ జాతికి ఆ పాట ఇంటేనే పల్లెలిడిచిపెట్టి పట్టాలు చేరింది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇవాళ మళ్ళీ మొన్నటి దాకా 10 ఏళ్లలో లేచి కూర్చున్నది. ఆ గద్దరన్న పాట ఈయన పరుగులు పెట్టే వాళ్ళు మళ్ళా మాదొచ్చిందని మళ్ళా అడవుల ఊర్లలో పరుగులు తీసారు. అందుకోసమే 10 ఏళ్ల తర్వాత కథం పెట్టింది ఈ రాజ్యం. మిత్రులారా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు బండి యాదగిరి రాసిన పాట ఆనాడు నైజాముడు రాయలే. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో ఓరోరి పెదవరెడ్డి. ఈ పాట పడిన ఆయన అయితే మహబూబ్ సీన తీసినప్పుడు దాన్ని ఇటు మలిసి ఓరోరి నైజాముడు అని పాట రాసిరు, దాన్ని మిలకత్ చేసి. కనుక ఆ చరిత్ర, ఆ పరిస్థితులు ఇలా గద్దరన్న పాట వింటేనే ఇది ఒక విప్లవోద్యమం. ఇది ప్రజల గుండెల్లో నాటకపోయిన వ్యవస్థ అనేది అవతల వర్గానికి అర్థమైంది, యువతల వర్గానికి కడుపుమైనది. కనుక పేదవారు ఎవరైనా కూడా నాగలు దున్నుకుంటా కూడా గద్దరన్న పాడబడిను, ట్రాక్టర్ దున్నుకుంటా గద్దరన్న పాడబడతారు. ఇప్పటికీ గద్దరన్న సావు అనేది గద్దరకు రాలేదు, సావు మరణం. కానీ గద్దరన్న చిరస్మరణీయంగా ఈ జనం గుండెలో ఉంటారని కూడా నేను మనం చేస్తున్నా. ఎందుకంటే జజ జనకర జనారే జనకు జన జనారే జజ జనకర జనారే జనకు జన జనారే మూటలు మోసిన కూలోడా చెట్టులు కాసిన చిన్నోడా ఎన్నాళ్ళయి తిన్నావో ఎందుకు పూలాగున్నావు ఉన్నోడు తెగ తిన్నోడు నీవు సురుదానికి సావకపోడు. జజ జనకర జనారే జనకు జన జనారే నారో నారో నారరో నారర నారరో నారరా. అంటే నేను ఆ గద్దరన్న పాటను ఆహ్వానించుకున్నా కాబట్టి నా ఒక్కరి ఉన్నప్పుడు కూడా వాడుకుంటా. నా పొలం కాడ తిరుగుతాడు, నేను ఆ వరాల మించాలు కూడా ఈ పాట పాడుకుంటారు. వరాల మించాల పాట నా ఇంట వచ్చాడు ఏందన్నా కట్ట పాడతాం అంటే ఆ పాట దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలందుకు రోరన్న. కష్టపడే రైతు కూలీలను కాల్చి చంపేనేవాడోరన్న. అయితే ఈ వ్యవస్థ ఈ విధంగా సాగింది కాబట్టే గద్దరన్న పాటకు బల వచ్చింది.
ఎక్కడనైతే కాల్పులు జరిగిందో దాని మీద గద్దరన్న పాడబాయండు, ఎక్కడనైతే దోపిడి జరిగిందో ఆ దోపిడి మీద గద్దరన్న పాడబాయండు, ఎక్కడనైతే కుల వ్యవస్థ ఉందో కారం చేడు వ్యవస్థ మీద దళిత పురులమ్మ అనే పాడబాడి ఈ వ్యవస్థనే ఇది చరిత్రలో దళితులు తిరుగుబాటుకు సంకేతం పంపిన పాట. అది సుండూరులో కానీ కారం చేడులో కానీ ఎక్కడ కూడా అన్యాయం ఎక్కడ జరిగితే అన్యాయం కాడ గద్దరన్న పాట ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ పాటకు అనుభవించి ఎక్కడ అన్యాయం జరిగితే ఆ దాన్ని కూడా పునిగిపుచ్చుకొని తప్పకుండా ఈ వ్యవస్థలో గద్దరన్న చిరస్మరణీయంగా మళ్ళీ గద్దరన్న పుడతానైతే ఒకవేళ పుట్టి ప్రయత్నం చేసినా కూడా ఈ వ్యవస్థ అలాంటి వారిని ఉంచుతానని కూడా నాకు డౌటే. ఎందుకంటే ఒక్క పాటతోని చంద్రబాబు నాయుడు రాజ్యం కూలిపోయింది. పాటలు పాడే ఆటగాని పై తూట ఎవడు వేసేరన్న ఒక్క పాటకు భయపడి గద్దరన్న మీద పాటకు భయపడి గద్దరన్న మీద తూటాలు వేల్చారు. కానీ తర్వాత గద్దరన్న పాట వాళ్ళకు మెడకు ఉరితాడై చుట్టుకుందని కూడా నేను మనం చేస్తున్నాను. నేను అందుకోసం శ్రమజీవుల కోసం ఎవరు కూడా పాడబడినా ఆ పాట చిరస్మరణీయంగా నిలుస్తుంది, వాళ్ళు జనం గుండెల్లో పదిలంగుంటారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిదంబరం పార్లమెంట్ సభ్యులు, వీసీకే జాతీయ అధ్యక్షులు తిరుమావలం